హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. నేను వచ్చేసి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయలు, తెల్ల వంకాయలు కదా ఇవి. సో ఈ వంకాయలతో ఫ్రై చేస్తాను. అలాగే దీని కాంబినేషన్లో సూపర్ పచ్చిపులుసు అన్నమాట. అది వచ్చేసి పచ్చిమిర్చితో చేస్తానండి. అది కూడా కాల్చిన పచ్చిమిర్చితో పచ్చిపులుసు చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. అండ్ వంకాయలు అయితే మేము తక్కువ తింటాము, ఎందుకంటే మా హస్బెండ్కి ఇది ఎక్కువ నచ్చదు. ఎప్పుడూ ఒకసారి తింటూ ఉంటాము, రెగ్యులర్గా అయితే చాలా కష్టం అనమాట. కానీ వంకాయలు నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. సో కర్రీ కోసం అన్నీ ప్రిపేర్ చేసి ఒకటి గమనించారా, నేను కత్తిపీటతో కోసేస్తున్నాను కింద కూర్చొని. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే అందరూ చాక్తో కట్ చేయడం వల్ల అలాగే అలవాటు అయిపోతుంది. కత్తిపీటలు అనేవి అసలు యూజ్ చేయడమే లేదు చాలా వరకు అయితే. బట్ నేనైతే కంపల్సరీ ఈ వంకాయలు, అలాగే నాన్ వెజ్ చికెన్ మటన్ తెచ్చినప్పుడు ఫిష్, ఇవన్నీ కంపల్సరీ నేనైతే కత్తిపీట సహాయంతో కోసేస్తాను. ఎందుకో తెలియదు, చాక్తో అసలు నాకు కోయనికి రాదేమో అనిపిస్తుంది, రాదు కూడా. సో అదన్నమాట. మీరు కూడా వాడుతున్నారా లేదా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో, ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి వండేస్తున్నాను. ఇది కర్రీ అని కాదు, జస్ట్ ఫ్రై లాగా అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ దీని కాంబినేషన్లో ఏదన్నా పచ్చి పులుసు కానీ, టమాటా చారు కానీ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. చారు అనేది ఉండాలి. అండ్ చాలామంది వంకాయలు అనగానే స్టఫింగ్ లాగా చేస్తూ ఉంటారు, గ్రేవీ కర్రీ లెక్క. సో నాకు అలా కంటే ఇలా చాలా ఇష్టం అన్నమాట. చూసేయండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రై కాబట్టి. అలాగే ఆవాలు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే కర్రీ వచ్చేసి తొందరగా కూడా అయిపోతుంది. ఓకే, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అండ్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు నీటిలో వంకాయ ముక్కలు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకు తొందరగా కుక్ అయిపోతాయి. ఓకే, ఇవి చూసారు కదా మగ్గిపోయాయి. ఇప్పుడు టేస్ట్ సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. కారం అయితే వేయట్లేదు, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి. ఇది పచ్చిమిర్చి కాంబినేషన్లోనే చాలా బాగుంటుంది ఈ వంకాయ కర్రీ వచ్చేసి. అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను, అలాగే పుదీనా కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అనేది వేసుకోవాలి కంపల్సరీ. అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు. వేసేసుకొని ఒక 1 minute మూత పెట్టేసుకొని ఉంచేస్తే సరిపోతుందండి. వావ్, చూసారు కదా, రెడీ అయిపోయింది వంకాయ కర్రీ ఆర్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే పచ్చి పులుసు అండి, చెప్పాను కదా. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాము. అలాగే ఈ కర్రీ మీరు ఇలాగే చేస్తారా లేదా కామెంట్లో చెప్పండి. చేయకపోతే ఒకవేళ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది, ఓకేనా? అండ్ దీని కాంబినేషన్ పచ్చి పులుసు అని చెప్పాను కదా. నేను ముందుగానే చింతపండు నానపెట్టేసుకొని ఇందులో రసం తీసేసాను. ఇందులో వచ్చేసి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చి పులుసు అనేది మనకు లైట్ పులుపుగా ఉండాలండి.
అంటే పల్చగా చేసుకోవాలి పచ్చిపులుసు వచ్చేసి. అండ్ నెక్స్ట్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇందులో అయితే ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది, నాకైతే అలా ఇష్టం అన్నమాట. అండ్ నేను కాల్చిన పచ్చిమిర్చితో చేస్తాను అనేసి చెప్పాను కదా, ఇలా స్టవ్ పై మనం ఒక ఫోర్క్ సహాయంతో అయినా ఇవి కాల్చుకోవచ్చు. ఇలా స్టాండ్ ఉంటే దీనిపై పెట్టేసి అయినా నేను 3 పచ్చిమిర్చి కాల్చుతున్నాను. ఇలా కొద్దిగా బ్లాక్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా మీరైతే కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. అలాగే పచ్చి పులుసుని మన తెలంగాణ స్పెషల్ రెసిపీగా కూడా అంటారు కదా. చాలా సింపుల్గా చేస్తాము, బట్ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. బట్ ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క విధంగా చేస్తారు ఈ పచ్చి పులుసు వచ్చేసి. మా సైడ్ అయితే మేము ఇలా చేస్తాము. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఈ చారులో కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతితోనే గట్టిగా ప్రెస్ చేస్తూ ఇవి కలిసే విధంగా చూసుకోవాలి. ఆనియన్స్ అలాగే ఈ పచ్చిమిర్చి కాల్చినవి ఉన్నాయి కదా, అవి బాగా ప్రెస్ చేస్తూ నలిపేయాలి. సో అందులో ఈ కాల్చిన పచ్చిమిర్చి రసంలో కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మనం కాల్చాం కదా, సూపర్గా ఉంటుందండి. ఇంకా వేరే కారం అయితే అవసరం లేదు, ఈ కారంతో సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి పోపు పెట్టేసుకోవడమే. ఇలా చిన్న మూకుడు పెట్టేసి ఆయిల్, జీలకర్ర, పోపు దినుసులు, అలాగే కరివేపాకు, పసుపు, మెయిన్ వచ్చేసి స్టార్టింగ్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నలిపి, చాలా బాగుంటుంది. అండ్ ఈ పోపులో వచ్చేసి కంపల్సరీ మిరపగింజలు అనేవి నేనైతే కంపల్సరీ వేస్తాను, నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ పచ్చి పులుసులో పైన పోపు వస్తుంది కదా, ఎంత బాగుంటుంది తెలుసా, అది రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఎవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి నా కామెంట్లో, నాకైతే చాలా ఇష్టం. ఓకే, పోపు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చారులో కలిపేసుకోవడమే. ఒకటి నిజం కదా ఫ్రెండ్స్, ఈ పోపు ఇందులో కలిపినప్పుడు వచ్చే స్మెల్ ఎంత బాగుంటుంది కదా, సూపర్గా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా, పచ్చిమిర్చి కాల్చిన పచ్చిమిర్చితో పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఈరోజు ట్యాప్ వస్తుందన్నమాట. నేను వచ్చేసి అన్నిటికీ మొక్కలకి పట్టేస్తున్నాను. అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అలాగే ఈ నీళ్ళు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు మాకైతే. ఇంట్లో అన్నీ పట్టేసుకొని బయట డ్రమ్స్ అవన్నీ నింపేసరికి స్లోగా అయిపోతుంది. చెట్లకు వచ్చేసరికి సరిపోవట్లేదు అన్నమాట వాటర్ వచ్చేసి. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఏమో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే పాపడాలండి. ఎండలైతే ఫుల్గా కొడుతున్నాయి కదా, మా సైడ్ అయితే ఫుల్గా ఉన్నాయి ఎండలు వచ్చేసి. సో రోజు కొన్ని చేద్దామనేసి ఈ రోజుతో స్టార్ట్ చేసేసాను. ఈరోజు నేను వచ్చేసి ఉప్మా రవ్వతో పాపడాలు చేస్తున్నాను, చాలా బాగుంటాయి. ఇవైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే కొలత వచ్చేసి 1 గ్లాస్ ఉప్మా రవ్వకి ఒక 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను వచ్చేసి ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ చేస్తున్నాను ఈరోజు. సో 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఈ బౌల్లో తీసుకొని వేడి చేస్తున్నాను, మరిగించుకోవాలి. ఓకే అండి, ఈ వాటర్ మరిగిన తర్వాత నేను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఎల్లోయిష్గా వస్తాయన్నమాట. లేదు ప్లెయిన్ వైట్గా కావాలనుకుంటే జీలకర్ర అవాయిడ్ చేయండి. ఓన్లీ సాల్ట్ వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటాయి, కాకపోతే వైట్గా వస్తాయి. జీలకర్ర వేసుకోవడం వల్ల కొద్దిగా హెల్తీ కదా అనేసి నేను జీలకర్ర వేసాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఉండే విధంగా వేసుకోవాలి. నేను గల్లుప్పే వేసేసాను.
అండ్ సమ్మర్ వచ్చిందంటే అందరింట్లో ఇదే పని ఉంటుంది కదా. మార్నింగ్ లేసారంటే పాపడాలు వేస్తూ ఉంటారు, వడియాలు అవి ఇవి అనేసి. ఓకే అండి, సాల్ట్ కరిగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని ఈ ఉప్మా రవ్వ ఉంది కదా స్లోగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి, ఉండలు కట్టకుండా. అండ్ నేను వచ్చేసి అందాజగా వేస్తున్నాను, సో నాకు అలవాటు కాబట్టి. మీకు ఏమన్నా మిస్టేక్ అవుతుంది అనుకుంటే గ్లాస్తో కొలిసి వేసేసుకోండి. నాకైతే ఇలా తెలిసిపోతుంది, అందుకే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి నాన్ స్టాప్గా. ఇది వచ్చేసి చిక్కగా అవుతుంది. ఈ పాపడాలు వచ్చేసి ఏంటంటే ఒకే రకమైనవి ఎక్కువ చేయకుండా కొన్ని అన్ని రకాలుగా చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఈసారి. సో చూడాలి మరి, ఒకవేళ చేస్తే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా వేసేసుకోవాలి. ఇలా చారు గంటతో మాత్రమే ఇది మంచిగా వస్తుంది ఈ పాపడాలు వచ్చేసి. ఓకే, నేనైతే ఈ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా వైట్వి, లేదా ఏ కవర్లు అయినా నీట్గా కడిగేసుకొని వాటిపైన వేసుకోవాలండి. అండ్ ఇది వచ్చేసి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, ఇవి వచ్చేసి ఈవినింగ్ వరకు ఇలా ఎండిపోయాయి. నేను వచ్చేసి వీటిని రివర్స్ చేస్తున్నాను. ఇలా ఈజీగా వచ్చేస్తాయి తీసేస్తే. ఇవి ఒక 2 రోజులు లేదా 3 రోజులైనా
ఎండలో కంపల్సరీ ఎండబెట్టేసుకోవాలి. తర్వాత వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. 1 ఇయర్ వరకు ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో కావాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఉండే ఈరోజు. సో మా హస్బెండ్ వెళ్ళి కొన్ని తీసుకొచ్చారు, అవి కడిగేస్తున్నాను. చూసారు కదా, ఎగ్స్ కూడా కడగాల్సి వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదండి. నేనైతే ఎప్పుడు కడగలేదు ఎగ్స్ అయితే. సో ఇప్పుడైతే కడుగుతున్నాను. చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఏంటో ఏమో మరి. చూసారు కదా, ఇదే అండి ఈరోజు చిన్న వ్లాగ్. ఎలా ఉంది అనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.